యెరూషలేము మందిరము ఈ మదనపల్లి ప్రాంతంలో సేవ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ ఫాదర్ ద్వారా చక్కగా మందిరం కట్టుకోవడానికి సహాయం చేశాడు. విశ్వాసులు 20 మంది దాకా వచ్చేవారు. ఆదివారం ఆరాధన జరిగేది, మళ్ళీ ఆదివారం శుక్రవారం ఉపవాస ప్రార్థనలు జరిగేది. సంఘంలో అనేక అవసరతలు ఉన్నాయి. సున్నం ఉండింది, పెయింట్ కొట్టాలని ఆశ, కుర్చీలు లేవు, ఫ్యాన్లు లేవు, మందిరంకిలా టైల్స్ వేయాలి, టైల్స్ వేయడానికి అంత స్తోమత లేదు. మళ్ళీ అదేవిధంగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లు లేవు. మళ్ళీ అదేవిధంగా నేమ్ బోర్డులు పెట్టాలి. సంఘంలో అనేక అవసరతలు ఉన్నాయి. వాటి కొరకు సంఘంలో ప్రకటించిన కానీ విశ్వాసులు పేదవారు కనుక ఇచ్చే స్తోమతలో లేరు. కుటుంబీకులు మమ్మలను విడిచిపెట్టేశారు. బంధువులు మాకు దూరమైనారు. విశ్వాసులు ఆదివారం నుండి వచ్చే మళ్ళీ ఆదివారం వరకే. సంఘాన్ని గురించి ఎవరు ఆలోచన చేసేవాళ్ళు లేరు. కానీ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చిన ప్రభువా, ఈ సంఘం అభివృద్ధి కావాలి, అనేక అవసరతలు ఉన్నాయి, కొదవలు ఉన్నాయి, కొరతలు ఉన్నాయి, దయచేసి కనికరించు నన్ను అడిగాం. దేవుని వాక్యం అంటుంది, అయ్యా ఈ అవసరతల విషయంలో పొందాలని ప్రయాసపడి పరిగెత్తిన మా వల్ల ఏమీ కాదు, నువ్వు కరుణిస్తే జరుగుతుందయ్యా. జనుల హృదయాలు కఠినంగా ఉన్నాయి ప్రభా. అయ్యా వారు నమ్మదగని వారయ్యా, మాట తప్పుతారు. సంఘం గురించి ఆలోచన చేసేవాళ్ళు లేరు, చింతించేవాళ్ళు లేరు. సంఘం కొరకు ప్రభువు సంఘం కొరకు తమ కొలది సామర్థ్యం కొలది ఇచ్చేవారు లేరయ్యా. వారు నమ్మదగని వారుగా ఉన్నారు. కానీ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండి మొరపెడుతూ విజ్ఞాపనం చేస్తూ వచ్చినాము. దేవుడు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నాడు. సంవత్సరములో ప్రారంభించిన ప్రార్థనలు సంఘంతో కొద్దిమంది విశ్వాసంతో కలిసి ఉపవాసం ఉండి మేలుకొని ఎడతెగకుండా ప్రార్థనలు చేస్తూ వచ్చినాం. దేవుడు మహాప్రేమ, ఆయన దయ కనికరం చూపి మందిరానికి పెయింట్స్ విషయంలోనూ కుర్చీలన్నీ తీసుకునేదానికి దేవుడు సహాయం చేసినాడు. టైల్స్ వేయడానికి దేవుడు సహాయం చేసినాడు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లు తీసుకోవడానికి సహాయం చేసినాడు. ఫ్యాన్లు తీసుకోవడానికి దేవుడు సహాయం చేసినాడు. మందిరానికి అన్నీ కూడా ఒక్కొక్కటిగా దేవుడు సమకూర్చినాడు. దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగేదానికి అన్నీ దేవుడు ఒక్కొక్కటిగా సమకూర్చినాడు. కనుక దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్.